ముహూర్త చింతామణి, పుట్టు వెంట్రుకలు తీయడం, చెవులు కుట్టడం, ఇది చాలా అక్కడైనటువంటి విషయం అండి. అందరికీ కూడా ఇక్కడ అందరికీ కూడా ఆచారమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది, గమనించుకోవాలి. ఈ పుట్టు వెంట్రుకలు తీసే విషయంలో, చెవులు కుట్టే విషయంలో ఆచారం అంటే ఏమిటంటే, నాకు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో తీర్చే అలవాటు ఉందయా అంటాడు ఒకడు. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోనే తీసుకోవాలి. ఆ కోణంలో మీకు కనుక మొక్కుబళ్ళు ఉంటాయి. ఈ చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయడం అనేది ముందు చెవులు కుట్టించాలా, తర్వాత పుట్టు వెంట్రుకలు తీయాలా అనేది ఒక సందిగ్ధం వస్తుంది. ఇక్కడ ఒకటి గమనించుకోండి. ఈ చెవులు అని చెప్పేసి పుట్టు వెంట్రుకలు తీయడం కోసం ప్యారల్గా ఒక సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం 3 నెలలు చేస్తారు. తృతీయ వర్షే చౌలం పునర్వస్వోహో అని చెప్పేసి 3 సంవత్సరం చేస్తారు. యాక్చువల్లీ అప్పుడే పుట్టు వెంట్రుకలు తీయడం అనేది కూడా కార్యక్రమం నడుస్తుంది. అందులోనే అప్పుడు చెవులు కొట్టడం అనే కార్యక్రమం కూడా వైదిక ప్రకరణ కూడా నడుస్తుంది. మరి ఇక్కడ ఆడపిల్లలకి, మగపిల్లలకి మనకి ఇప్పుడు ఏంటంటే ఆ సంస్కారాలు మర్చిపోయాం కదా, మనకి సంస్కారాలతో సంబంధం లేదు, వేడుక. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, పిల్లవాడికి మొదటి సంవత్సరం బర్త్డే టైంలో కేక్ కోసే టైంకి మరి పిల్లవాడికి జుట్టు వస్తే బాగుంటుంది అని 6 నెలలు అన్నప్రాసన చేయగానే వెంటనే మొదలెడుతున్నారు. ఏమంటే ఇప్పుడు చేయాలి. ఈ చెవులు కుట్టడం అనేది ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరూ కూడా మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది. ఇక్కడ వీలైనంత వరకు మూఢముల పట్టింపులు లేకుండానే అవకాశం కుదిరితే చేస్తారు. ఎందుకంటే 6 నెలలు దాటిన తర్వాత సంవత్సరంలోపు ఎప్పుడప్పుడు చెవులు కుట్టించుకోవడం ఒక అలవాటు ఉంది. అది కుదరకపోతే 3వ సంవత్సరం అనేది ఒక అలవాటు, ఆచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో అండి, మన వాళ్ళకి ఒకవేళ కనుక ఈ చెవులు కుట్టే కార్యక్రమానికి మూఢంతో సంబంధం లేకుండా మంచి రోజులు దొరికితే మంచి రోజులకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఈ పొద్దున పూటే చేసుకోవాలనేది ఒక నియమం ఉన్నప్పుడు కూడా సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో పొద్దున పూట కుడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే దేవాలయాల్లో రెగ్యులర్ అవైలబిలిటీ చెవులు కుట్టేవాళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఉంది కాబట్టి చేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళంతా కూడా ఇప్పుడు సుబ్రహ్మణ్య క్షేత్రం అంటే కుక్కే మాత్రం వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. పూర్వం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న దానికి వెళ్ళడం అనేది అలవాటు. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్పోర్టేషన్ పెరిగి, కమ్యూనికేషన్ పెరిగి ప్రతి వాళ్ళు కూడా కుక్కే అంటున్నారు, కుక్కేస్తున్నారు బాగా. అదేం లేదండి, మనకి చిన్నప్పుడు మోపిదేవి విపరీతంగా వెళుతూ ఉండేవాళ్ళు, మోపిదేవిలోనే చేసేవాళ్ళు. మనకి ఇక్కడ మన కృష్ణా తీరంలో విజయవాడ చుట్టుపక్కల మోపిదేవి సిద్ధక్షేత్రం కాబట్టి అలాంటి సిద్ధక్షేత్రాలు మనకి చక్కగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడం అనేది అలవాటు ఉంది. మరి వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, షడ్ సుబ్రహ్మణ్యాలు వెళ్ళినందుగా కుక్కే వెళ్ళరు వాళ్ళు. మీరు అసలు ఈ తీర్థయాత్రల గురించి ఒకప్పుడు ఆంధ్ర ఈనాడులో ఒక ఆర్టికల్ రాశారు. ఆంధ్ర వాళ్ళు 70% ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటారు. శబరిమల అయినా, షిరిడి అయినా, అరుణాచలం అయినా ఆంధ్రులే ఎక్కువ ఉంటున్నారు. అంటే వీళ్ళకే ఇప్పుడు అట్లా పరిగెత్తే లక్షణాలు, మిగతా వాళ్ళు అట్లా పరిగెత్తట్లా. సరే, ఈ నేపథ్యంలో సరే విశేష క్షేత్రం వెళ్ళండి కాదనట్లేదు. కానీ ఈ చెవులు కుట్టే కార్యక్రమానికి కొంతమంది తిరుపతిలో మొక్కుంటుంది, కొంతమందికి ఏమో పుట్టు వెంట్రుకలు తిరుపతిలో ఉంటాయి, సుబ్రహ్మణ్య క్షేత్రంలో చెవులు కుట్టించడానికి మొక్కుంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి విడిగా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సహజంగా చెవులు అనే కర్మలో అదే కర్మ చేసేటప్పుడు చెవులు కుట్టడంను కర్ణవేధ అంటారు దాన్ని. ఆ తర్వాత పుట్టు వెంట్రుకలు ఇరవై కార్యక్రమం అయిపోతుంది. ఇవాళ మన వాళ్ళు దాన్ని విడివిడిగా చేసుకోవడం అనే కార్యక్రమంలో భాగంగా కొంచెం ముహూర్తాలు విడిగా చూడాల్సి వస్తుంది. ఈ ముహూర్తాల్లో ప్రధానంగా వారము, తిథి, నక్షత్రమే ప్రాధాన్యం చూపిస్తాయి. శాస్త్రంలో అనేక మాటలు చెప్పినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా మన వాళ్ళు పరిగణనలో తీసుకోలేదు. ముహూర్త చింతామణిలో ఇక్కడ తాంబూల భక్షణానికి కూడా ఒక చిన్న ముహూర్తాన్ని చెప్పాడు. చెవులు కుట్టే ముహూర్తం వస్తే ఇత్వైతాంశ్చైత్ర పౌషావమ హరిశయనం మాసంచ రిక్తాం అంటూ జన్మదినం మొదలుకు 30 దినం పర్యంతం గల మాసానికి జన్మమాసం అంటారు. జన్మమాసం సర్వకూర్మలకు కూడా గర్హితమైంది. రిక్తదులందు చవితి, నవమి, చతుర్దశి, సరి సంవత్సరాలు జన్మదారులు వీటిని పరిహరించి కర్ణవేధ చేసుకోవాలి. ఇక్కడ సరి సంవత్సరాలు పరిహరించి అన్న మాట ప్రకారంగా ఇప్పుడు 1వ సంవత్సరంలో కుదరకపోతే 3వ సంవత్సరంలో చెవులు కుట్టుకోమని చెప్పాను కదండి. అదే మనకి ఇక్కడి నుంచి వచ్చిన అలవాటు. మరి ఈ నేపథ్యంలో ఈ మొదటి మాసంలో మీకు చెవులు కుట్టుకోవడం కుదరలేదు, 3వ మాసంలో వెళ్తున్నారు. ఇక్కడ 30 దినాల పర్యంతం జన్మమాసం ఉన్నాడు. జన్మమాసంలో చెవులు కుట్టించే అలవాటు కొంతమందికి ఉంది. అయితే ఇక్కడ మనకి ఆ జన్మమాసంలోనే చెవులు కుట్టడం అనే కార్యక్రమానికి కొంతమందికి అలవాటు లేదు మొదటి సంవత్సరం. ఎందుకంటే పిల్లలు పడుకున్నట్టు తొలి ఎప్పుడు గుచ్చుకుంటూ ఉంటే చాలా ఇబ్బందికరం అని చెప్పేసి జన్మమాసం, చైత్ర పుష్యమాసాలు, జన్మతారులు, హరిశయన మాసములు. అంటే హరిశయన మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు దేవశయన కాలం, హరిశయన కాలం, అవి పనికిరావని చెప్పాడు. రిక్తదులు, విష్టి మొదలగు దుష్ట సమయాలు వదిలి కర్ణవేధన చేయవాలని చెప్పేసి వ్యవహార సముచ్చయం అనేటువంటి గ్రంథం చెప్తుందయా అని చెప్పుకుంటూ వచ్చాడు. మీనమందు రవి ఉంటే కనుక మీనచైత్రం, ధనస్థు రవి ఉంటే కనుక
పుష్యం మాత్రమే నింద్యం. మీనంలో రవి ఉన్నప్పుడు మీన చైత్రం, ధనస్సందు రవి ఉంటే కనుక ఆ పుష్యమాసం. అంటే చాలా స్పష్టంగా ఈ వ్యాఖ్యానంలో మీరు ఒక మాట వినండి. ధనుర్మాసం అని మన వాళ్ళు పీకేసుకుంటూ ఉంటారు. ధనస్సులో రవి ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ పుష్యమాసం మాత్రమే నింద్యం అని చాలా స్పష్టంగా వ్యాఖ్యానకర్త రాసుకొచ్చాడు. అందులో పౌషావమ హరి శయనం జన్మమాసంచ రిక్తాం అంటూ అక్కడ కూడా మూలంలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ హరిశయన కాలంతో పాటు ఇక్కడ మీన రవి, తర్వాత మీన చైత్రం, తర్వాత ధను పుష్యం పనికిరావు. వ్యాసుల వారు కూడా కార్తీక పుష్య చైత్ర పాల్గొన మాసాలు కర్ణవేదకు ప్రశస్తాలని చెప్పారు. సరే అలా చెప్పిన దానికి వ్యర్థమైపోతున్నాయా అలా చెప్పిన మాటకి? కాబట్టి కార్తీకం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ప్రశస్తమైన భావంగా తీసుకోవాలి. అంతవరకు హరిశయన కాలం కాబట్టి పనికిరాదని చెప్పి వ్యాఖ్యానాన్ని మళ్ళీ చెప్పుకున్నాను. అంటే వశిష్ఠ సమితిలో కార్తీక పుష్య చైత్ర పాల్గొన మాసాలు కర్ణవేదకి బాగా ప్రశస్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఆ కార్తీక పుష్య మాసాలు, చైత్రమాసం, పాల్గొన మాసం అనేవి పనికొస్తాయన్నప్పుడు కార్తీక మాసంలో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు దేవశయన కాలం కాబట్టి అది తీసేసేసి కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత అసలు ఇవి మనకు లేవండి ఆచారంలో. 7వ మాసంలో, 9వ మాసంలో, 11వ మాసంలో చెవులు కుట్టించుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక ఆచారం వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పలేం. శాస్త్రం చాలా చక్కగా ఉంది. జన్మమాసంలో చూడాకర్మ, యాత్ర, కర్ణవేధ జరపరాదని చెప్పి ప్రయోగ పారిజాతం అనేటువంటి గ్రంథంలో ఉంది అని చెప్పాడు. ఇక్కడ మీరు ఈ గ్రంథాల పేర్లు చూసుకోండి. వ్యవహార సముచ్చయం, తర్వాత ప్రయోగ పారిజాతం, ఇట్లాంటి పుస్తకాలు కనుక ఎప్పుడైనా దొరికినప్పుడు ఎక్కడైనా వీటిని తెలుసుకుని చక్కగా మీరు స్టోర్ చేసుకుని 10 మందికి కూడా అందజేయండి, పీడిఎఫ్లు చేసేసి. కారణం ఏంటంటే ఇట్లాంటి గ్రంథాలు మళ్ళీ దొరకవు. వీటిని కొంత మనం అనుసరించడం మూలంగా విజ్ఞానం పెరుగుతుంది. ఇవాళ పిల్లలు ఈ నెట్లో దొరికేటువంటి పుస్తకాల్లో చాలా మటుకు చదవడానికి అలవాటు పడ్డారు. అటువంటి వాళ్ళకి ఇవన్నీ దొరకడం మూలంగా విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం పంచబడితే మన సాంప్రదాయం కాపాడబడుతుంది. కాబట్టి వీటిని దాచుకోవడం మూలంగా దుర్మార్గం చేసిన వాళ్ళు అవుతారు. పాఠమైన చెప్పాలి, మీరు లేకపోతే దాన్ని 10 మందికి అందజేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి రెండు చేయని వాడు నికృష్టమైన జన్మ ఎత్తాడు పై జన్మలో. ఈ జన్మలోనే దిక్కుమాలను జాబు వచ్చే అవకాశం వస్తుంది. శాపాలు కాదండి, నిజమే. ఎందుకంటే విద్యను దాచుకోకూడదు. నేను వాళ్ళు టీవీలో కూర్చొని పబ్లిక్గా ఓపెన్గా పాఠాలు చెప్తున్న కారణం కూడా ఏంటి అంటే, నేను ఇంటి దగ్గర కూర్చొని పాఠం చెప్పే అవకాశం నాకు కనబడట్లేదు. నాకు ఏదైనా సమయం దొరికితే నేను మా నాన్నగారి దగ్గర వేదం చదువుకుని మర్చిపోవడం అనే దానికి చాలా దోషం ఉంది. ఇప్పటికే ఒకసారి కొన్ని పనులు మర్చిపోయి మళ్ళీ చెప్పుకున్నాను. ఎన్నిసార్లు మర్చిపోయి ఎన్నిసార్లు చెప్పుకుంటాం. అందువల్ల ఖాళీ దొరికితే నేను చదువుకుంటూ కూర్చుంటున్నాను. అందువల్ల ఇట్లాంటి చోట వీళ్ళు మన ఈ ఛానల్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. నాకు కూడా పని పూర్తవుతుందని చెప్పి ఇవన్నీ కూడా సవిస్తరంగా ఇక్కడ నేను ఏ రహస్యాలు దాచుకోకుండా జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయాలను ఇక్కడ ప్రస్తావన చేసుకొస్తున్నా. ఇందులో భాగంగా జన్మమాసంలో ఎప్పుడైనా సరే క్షురకర్మ, చూడాకర్మ, యాత్ర, కర్ణవేధ ఇవి జరపరాదని చెప్పేసి ప్రయోగ పారిజాతం చెప్పిందని చెప్పే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అలా చేస్తే రోగం వస్తుందా? అలాగే అలా చేయడం మూలంగా ప్రమాదం జరుగుతుంది, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. 6-7 మాసాలు జన్మదినం దగ్గర నుండి 12 లేక 16 రోజున కర్ణవేధ ప్రశస్తం చెప్పుకుంటూ వచ్చాడు. అంటే 6-7 మాసాలు ఈయన ఒప్పుకున్నాడు. మనకేంటి బేసి అనేది ఒక అలవాటు పడిపోయింది. ఇక 7వ మాసం, 9వ మాసం, 11వ మాసం అనేది కొంతమంది చేస్తుంటారంటే ఆ 7, 9, 11 ఆడపిల్లకి 8, 10, 12 మగపిల్లలు కంటూ ఉంటారు. అయితే ఇక్కడ గ్రంథంలో మాత్రం 6, 7, 8 మాసాల్లో చెవులు కుట్టించిన కార్యక్రమం చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే 16, 12 రోజున కర్ణవేధ ప్రశస్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఈ జగన్మోహనం అనే గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథంలో కూడా వశిష్ఠుల వారు చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఇవన్నీ కూడా విధియా, దశమి, షష్ఠి, సప్తమి, త్రయోదశి, ద్వాదశి, పంచమి, తదియ తిథులు కర్ణవేధకు శ్రేష్టం చెప్పాడు. ద్వాదశి తిథి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఎవరైనా ద్వాదశి కదా అంటారు, అనగానే కాస్త ఆగనైనా షష్ఠి, ద్వాదశి పనికొస్తాయని నేను పెడుతున్నా అని చెప్పేసి, వాగు నువ్వు చదువుకున్నాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పండి. మనం పెట్టినప్పుడు ఎవరో ఒకరు శాస్త్రీయంగా ఇవాళ రోజున సమాజంలో ఏంటంటే శాస్త్రం చదువుకుని ముహూర్తం పెట్టేవాడు ప్రతి ముహూర్తాన్ని కూడా ప్రతివాడు విమర్శిస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళి చర్చ చేయిస్తాడు దాన్ని. ఇది ఒకటి సమాజంలో నడుస్తుంది. ఈ షష్ఠి నాడు కానీ ద్వాదశి నాడు కానీ చెవులు కుట్టే ముహూర్తం పెడితే వెంటనే ఏమన్నారు, షష్ఠి కదండి అంటారు. షష్ఠి అంటే శాస్త్రంలో ఉంది వాక్యం పెట్టుకోమని, దాన్ని అనుసరిస్తున్నాం, తప్పే ఉంది అనాలి మీరు వెంటనే. అలాంటి సందర్భాల కోసం మనం ఒక స్టెప్ దిగి ప్రతివాడికి మనం ఆధారం చూపించుకోవాల్సి వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి నాకు కూడా అట్లాగే వచ్చేది. కానీ చూపించడం మూలంగా వాడు నోరు మూస్తాడు కదా అని చెప్పేసి నేను ఎవరైనా అడిగితే వెంటనే ఈ గ్రంథం తీసి చూపిస్తున్నాను. ఇదిగో ఈ గ్రంథాధారంగా షష్ఠి పనికి వస్తుంది పెట్టాను. అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడిని అడుగు, గ్రంథాధారం చూపించిన పనికి రాదని, నేను పనికొచ్చే గ్రంథం చూపిస్తున్నా అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఫీలింగ్ వస్తుంది.
ఏమిటి ఇన్నాళ్ళ నుంచి ఇంత పంచాంగాలు చేసి ఇన్ని గ్రంథాలు పాఠం చెప్పిన స్థాయిలో ఉండి ప్రతివాడికి కూడా నేను క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ చూపించుకోవాల్సి వస్తుంది, ప్రతివాడు పరీక్షాధికారిలాగా అడుగుతున్నాడే. ఈ వాట్సాప్లో వచ్చాక మరీ ఎక్కువైపోయింది. వాడు వెంటనే ఫోన్లో మెసేజ్ పెడతాడు, వాట్సాప్లో పెట్టేసి ఇది ఎక్కడుందండి ఎట్లాగా దీన్ని అంటాడు. అంటే ఏంటి, వాడికి మనం ఒక పరీక్షాధికారిగా వాడు అడుగుతుంటే మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ తప్పదు, చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, మాకు ఇది ఎక్కడుంది విషయం అని చెప్తూ ఉంటారు పెద్దలు, అది వింటూ ఉంటాం. అలాగా ఇప్పుడు ఇక్కడ వీటిని కూడా తెలుసుకోవాల్సింది. అయితే బుధ, గురు, శుక్ర, సోమవారాలు మంచివి. బేసి సంవత్సరాలు కూడా ప్రశస్తాలని చెప్పాడు. అందుకోసం 1-3 సంవత్సరాలు చెవులు కుట్టడం అనే కార్యక్రమం పెట్టుకుంటూ ఉంటారు. సూర్యచంద్ర తారాబలం తప్పనిసరిగా ఉండాలని చెప్పి రాజమార్తాన్ని చెప్తుంది. కర్ణవేదకు 2 చెవులు చేయాలి. శ్రవణం, ధనిష్ట, పునరుసు, చిత్త, అనురాధ, మృగశిర, రేవతి, అశ్విని, తర్వాత పుష్యమి, హస్త, ఈ 10 నక్షత్రాలు ప్రశస్తం. తర్వాత ఉత్తరాత్రయం కూడా మంచిదని చెప్పేసి గర్గులు వారి గర్గ సంహితలో చెప్పుకుంటూ వచ్చారు. గర్గ సంహిత పుస్తకం కూడా దొరుకుతుందండి, అది కూడా తెప్పించుకుని చదవండి. తర్వాత జన్మ నక్షత్రంలో క్షౌరం, వైద్యం, వాదములు, యాత్ర, కర్ణవిధ చేయరాదని చెప్పి దీపికాకారులు చెప్పారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది తర్వాత దీంట్లోనే మరి కర్ణవేధ అనే విషయానికి వచ్చేసరికి చెవులు మరి కూడడానికి వచ్చేసరికి సంశుద్ధే మృతి భవనే త్రికోణ కేంద్రత్యస్థై శుభగచరై కవీచలగ్నే పాపవాఖ్యైరరి సహజాయగేహ సంస్థైర్లగ్నస్థే త్రిగురౌ శుభావహ స్యాత్. అష్టమస్థానం అందే గ్రహాలు లేకుండా శుద్ధిగా ఉండండి. అష్టమస్థాన శుద్ధి అనేది ప్రతిదానికి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అది చాలా అవసరమైనటువంటి అంశం. అది తర్వాత ఏంటంటే ఈ అష్టమంలో శనిని కొన్ని తెలియజేసుకుంటూ ఉండాలి. వృషభ, మిథున, మీన, కర్కాటక, కన్యా లగ్నాల ప్రవేశాలు, తులా, ధనస్సు పనికిరావు, మేష, మకరాలు మధ్యమాలు, సింహ, వృశ్చిక, కుంభాలధము అనే ప్రయోగాలు చెప్తాం. వరాహ సంహిత ప్రకారంగా కర్కాటక, మిథున, కన్య, వృషభ, తుల, ధనుర్మీనాలు వీళ్ళలో ఏదో ఒక లగ్నం క్రూరగ్రహాలు లేకుండా 3-11 రాసుల్లో శుభగ్రహాలు ఉండగా కర్ణవేధ శ్రేష్టం. గ్రంథగత దీపికాకారుల యొక్క మతాన్ని ఆశ్రయం చెప్పుకుని వచ్చారు. వృషభ, తుల, ధనుర్మీనాలలో ఒకదానికి ఎందు త్రికోణాల ఎందు 5-9 కేంద్రాల్లో 4-1-4-7-10 3-11 స్థానాల్లో శుభగ్రహాలు ఉండగా 3-6-11లో పాపగ్రహాలు ఉండగా కర్ణవేధ శుభం అని చెప్పాడు. అయితే దంతాలు రాని శిశువును తల్లి తన కుమారుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అతి కఠినంగా రెట్టింపుగా గల బంగారం సూత్రంతో 2 చెవులు కుట్టించాలి. అది రత్నమాల గ్రంథం చెప్తుంది. కర్ణ రంధ్రాలు నుండి సూర్యప్రసారం జరగరాదు అనగా ఎంతటి పెద్ద రంధ్రాలు ఉండరాదని చెప్పేసి భావం. అట్లాగా పూర్వపుణ్య దీనివల్ల చెవులు కుట్టించడం వలన దానికి సంబంధించి సూర్యుడు వెళ్ళేలాగా రంధ్రాలు కనుక ఉంటే పూర్వపుణ్యాలు నశించడం వస్తాయని చెప్పేసి దేవుడునైనా గ్రంథాలు చెప్పుకుని వచ్చాట. సరే, చెవులు కుట్టించుకున్న వారికి పంక్తి కానీ పెద్దగా వేలాడు చెవులు కానీ వారి పంక్తిని తగిన చెవులు కానీ గలవాని పంక్తిని భోజనం చేయరాదన్నాడు. అంటే చెవులు కుట్టించుకోని వాడి యొక్క పక్కన కూర్చొని భోజనం చేయకూడదు. ఇక్కడ విషయం పెద్దగా వేలాడే చెవులు గలవాడి పంక్తిని, అలాగే తెగిన చెవులు గలవాడిని, చెవులు వేలాడిపోతున్నాయి అలాంటి వాడి పక్కన కొంచెం భోజనం చేయొద్దన్నాడు. అంటే బరువులు ఎక్కువగా పెట్టుకోవడం వేలాడిపోతూ ఉంటాయి. అలాగే చెవులు తెగిపోయి ఉంటాయి. ఈ పెద్దవి పెట్టుకోవడం అంటే కుట్టించిన తర్వాత కట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ పక్కన కూర్చుని భోజనం చేయొద్దని చెప్పేసి శాలంకాయంలో అనేటువంటి మహర్షి ఎప్పుడు వచ్చేట. ఇక్కడ జన్మ నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ దినమందే సంవత్సరం పూర్తవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని సౌర సంవత్సరాంతంలో ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. సూర్యోదయానికి వ్యాప్తి చెందినటువంటి ఖండ నక్షత్రాన్ని గ్రహించాలి అని వృద్ధగారికులు చెప్పారు. ఇట్లాగా అనేక అంశాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా చివరికి ఏంటంటే ఉన్నంతలో తిదివార నక్షత్రాలు చూసి ఆ రోజున చెవులు కుట్టించుకోవడం వాళ్ళ ఆచారం నడుస్తుంది, తప్పనిసరి పరిస్థితిగా నడుస్తుంది. చెవులు కర్మ చేస్తూ అందులో చెవులు కుట్టించుకోవడానికి అయితే ఒకే ముహూర్తం అన్నిటికీ వాడేస్తున్నారు. అందువలన ఇక్కడ విడివిడిగా చూడాల్సి వస్తుంది. ఇంకా పుట్టువెంట్రుకలు వచ్చేసరికి పుట్టువెంట్రుకలు తీసిన కార్యక్రమానికి దక్షిణాయనంలో వద్దు అని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా దక్షిణాయనంలో ఉత్తరాయణంలో భేదం లేకుండా ఇక్కడ కూడా సంవత్సరంలోపుగా బేసి మాసాల్లో పుట్టువెంట్రుకలు ఆడపిల్లలకి, సరి మాసాల్లో పుట్టువెంట్రుకలు తీయడం మగ పిల్లలకి అనేది ఒక అలవాటు పడిపోయింది. పుష్య, పునరుసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ట, మృగ, అశ్విని, చిత్ర, వాసవ, వారణ, వాయు సమేతం, ద్వాదశ వృక్షం, క్షౌర ప్రశస్తం అని చెప్పేసి ఈ పుట్టువెంట్రుకలు తీసుకోవడానికైనా ఈ క్షౌరానికి సంబంధించినటువంటి నక్షత్రాలనే వాడుతూ ఉంటారు. పుష్య పునర్వసు, రేవతి, హస్త, శ్రవణం, ధనిష్ట,
మృగ అశ్విని చిత్ర, మృగశిర అశ్విని చిత్ర నక్షత్రం. వాసవ అంటే ధనుష, వాయు అంటే సదభిషం, ద్వాదశ వృక్షం. ఈ 12 నక్షత్రాలు కూడా విశేషమయ్యా అని చెప్పుకుని వచ్చాడు. తర్వాత ఇక్కడ దీనికి సంబంధమైనటువంటి విషయాల్లో ఏం చెప్పుకుని వచ్చాడంటే, దక్షిణాయనం పనికిరాదని చెప్పి చెప్పుకొచ్చినప్పుడు దక్షిణాయనంతో సంబంధం లేకుండా ఉత్తరాయణానికి కూడా ఉత్తరాయణ దక్షిణాయన సంబంధం లేకుండా 7వ మాసం, 9వ మాసం, 11వ మాసంలో ఆడపిల్లలకి, తర్వాత 6, 8, 12 10, 12లో మగపిల్లాడికి పుట్టు వెంట్రుకలు తీయడం అనేది. ఈ 12వ మాసంలో ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా తీసేయచ్చు, వాళ్ళ కోసం ప్రత్యేకం ఆగక్కర్లేదు అనేటువంటి విషయాన్ని మన వాళ్ళు ఎక్కువగా గ్రంథస్థంగా దాన్ని ఉన్నా లేకపోయినా ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ ఆచరణలో ఉన్నటువంటి అంశాలు చాలా మటుకు మనకి ప్రస్తావన వస్తాయి. అయితే ఈ పుట్టు వెంట్రుకలు తీయడం అనేదేమో మొక్కుబళ్ళు ఉన్నాయి. ఇక్కడ వైదిక సంస్కారం ఏం లేదు. మేనమామ రావాలి, మేనమామ వచ్చి తీయాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటుంటారు. అయితే చౌల కర్మ అని ఒకటి ఉంది. ఆ చౌల కర్మలో తీయడం అనేది మనకి వైదిక సాంప్రదాయం. అక్కడ మేనమామతో సంబంధం ఉండదు. కానీ ఇక్కడ మేనమామకి సంబంధించి చేయాలి, కుట్టి చెడు మేనమామ ఉండాలి, ఒక వేడుక. అవి మేనమామలు రావడం చేయడం అనేది ఒక వేడుక నడుస్తుందని వాళ్ళ సినిమాలో కూడా చూపించిన కారణంగా ప్రతివాడికి ఎవడు చెప్పినా ఏం నమ్మడు, మేనమామ ఉండాల్సిందేనండి అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు అట్లాగా దాన్ని అనుష్ఠిస్తున్నప్పుడు దాన్ని కూడా మనం గౌరవిస్తూ వాళ్ళ ఆచార వ్యవహారాలని, పుట్టు వెంట్రుకలు అనేది సంస్కారాల్లోది కాదు, చౌలం అనేది సంస్కారాలు వస్తుంది. కాబట్టి ఈ సంస్కారాల్లో కాని దానికి వేడుకలు ఎట్లా చేసినప్పటికీ కూడా ఆ వేడుకలను మనం గౌరవిస్తూ వాటికి తగ్గట్టుగానే ముహూర్తాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు, అది గమనించుకుంటారని భాషిస్తూ ఈ పుట్టు వెంట్రుకలతో కలిపి చౌల కర్మకు సంబంధించినటువంటి ముహూర్త విషయాన్ని, అలాగే మొన్న ఈ మధ్యన మనం అన్నప్రాసన, జాతకర్మ, నామకరణ విషయాలు చెప్పినప్పుడు ఆ వైదికంలో ఎట్లా చేస్తారండి, వైదిక ప్రకరణం అనేది కూడా ఒకసారి తెలియజేయండి, సిద్ధాంతులు అది కూడా తెలిస్తే కొంచెం బాగుంటుంది కదా, మీరు వైదికం చేయించే వాళ్ళతో సహవాసంగా ఉండమన్నారు, కానీ మీరే ఆ వైదికం చేయించే విషయం కూడా కాస్త చెప్పచ్చు కదా అన్నారు. అది కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను వచ్చే అంశంలో. స్వస్తి.